जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह। హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ బ్లాగ్స్. నేను మీ శివ్ కుమార్. సో మనం డే 1 తులజాపూర్ భవానీ అమ్మవారి టెంపుల్ కంప్లీట్ చేసుకొని డే 2 మన జర్నీ తులజాపూర్ నుంచి శ్రీ కృష్ణేశ్వర ఆలయానికి అయితే స్టార్ట్ అయ్యాము. తులజాపూర్ నుంచి కృష్ణేశ్వర ఆలయ జ్యోతిర్లింగం 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే హైవేలో మనం ఒక 6 గంటల జర్నీ చేయాల్సి వస్తుంది. సో టిఫిన్స్ కోసం ఆగుతున్నాం. ఫైనల్లీ మాకు టిఫిన్స్ దొరికాయి. ఎందుకు ఫైనల్లీ మాకు దొరికాయి అంటున్నా అంటే, నేను మార్నింగ్ మేము 8 o'clock స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క దగ్గర టిఫిన్స్ ఉంటాయేమో అని చెప్పి స్టాప్ చేసి అడుగుతున్నాం. బట్ టిఫిన్స్ లేవు అక్కడ. ఇక్కడ మోస్ట్లీ మనకు పావ్ బాజీ ఉంటుంది, ఆ పూరి ఉంటుంది. సో మా పిల్లలు మహారాష్ట్ర వచ్చాము కదా, మహారాష్ట్ర స్టైల్లో ట్రై చేద్దామని చెప్పేసి మా ఇద్దరు పిల్లలు పావు బాజీ అన్నారు, మెయిన్గా నా పెద్ద కూతురు. సో పావు బాజీ తనకు ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. తులజాపూర్ భవానీ దాటిన తర్వాత ఆ టోల్ ప్లాజా దగ్గర మేము ఆగాము. ఈ టోల్ ప్లాజా దగ్గర ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర పోలీస్ వెహికల్స్ కనబడుతున్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోల్ ప్లాజా దాటి ఏవైతే బయట స్టేట్స్ నుంచి వెహికల్స్ వస్తున్నాయో వాళ్ళని మాత్రమే ఆపి కంప్లీట్ డాక్యుమెంటేషన్ చెక్ చేస్తున్నారు. సో అలానే నాకు జరిగింది. సో అలా జరిగినప్పుడే నా హోటల్ని చూసి అక్కడ ఆపాను. సో మీరు ఎవరైనా ఓన్ వెహికల్లో ట్రావెల్ చేసినా సరే, లేకపోతే ట్యాక్సీ బండిలో ట్రావెల్ చేసినా సరే, కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నది క్యారీ చేయండి, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఏదైతే ఊరు చూస్తున్నారో ఇదే ఊర్లో 12వ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఊరు పేరు వేరూల్, ఛత్రపతి సంభాజీనగర్ డిస్టిక్లో ఉంది. ఇంతకుముందు దీన్ని ఔరంగాబాద్ అని కూడా పిలిచేవారు, బట్ ఇప్పుడు ఛత్రపతి సంభాజీనగర్ అని చెప్పి పేరు మార్చారు. అండ్ ఈ ఊర్లోనే మనకి వరల్డ్ ఫేమస్ అయిన ఎల్లోరా కేవ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెహికల్ పార్కింగ్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో టెంపుల్ నియర్ బై ఉన్నాం మనము. ఇక్కడ వెహికల్ పార్కింగ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెహికల్ అయితే పార్క్ చేశాను. సో టెంపుల్ కమాండ్ పక్కనే వెహికల్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ వెహికల్ పార్క్ చేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో మీకు తెలిసిందే కదా, ప్రతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది. సో ఈ షాపింగ్ స్ట్రీట్ చూసిన తర్వాత నాకైతే కంప్లీట్ విలేజ్ వైబ్స్, అంటే తిరణాలు చేస్తారు, తిరణాలు అంటే జాతర చేస్తారు కదా, జాతర వైబ్స్ ఉన్నదన్నమాట ఈ టెంపుల్ ఆపోజిట్లో. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ. మనం స్టార్టింగ్లో టెంపుల్ కమాన్ ఒకటి చూసాం కదా పాతది, ఆ కమాన్ లోపల నుంచి స్ట్రైట్ వే ఉంటుంది టెంపుల్కి. ఒక 200 meters వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రీ అన్నది ఉంటుంది. సో ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రీ, చూసారు కదా, 12th జ్యోతిర్లింగ మెయిన్ ఎంట్రీ అని ఉంది బోర్డు. సో ఇదే మెయిన్ ఎంట్రీ అండి. మెయిన్ గేట్ ఎంట్రీ అవ్వగానే మనకి డైరెక్ట్ క్యూ లైన్లోకి అయితే వెళ్తాము. వేరే ఏ ప్లేస్కి అయితే వెళ్దాం లోపల మనం డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్తాము. అండ్ మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి క్రౌడ్ అయితే డివోటీస్ చాలామంది ఉన్నారు, క్రౌడ్ చాలా ఉండే. మాకు అరౌండ్ 1 hour 1.5 hour టైం పట్టింది కంప్లీట్ దర్శనం అవ్వడానికి. ఈ వేస్ అయితే ఉన్నాయో ఈ లైన్స్ ఇవన్నీ క్రాస్ చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రీ నుంచి టెంపుల్ దర్శనానికి టెంపుల్ చుట్టూ తిరుగుతాము. అంటే కంప్లీట్గా తిరిగాము, హాఫ్ టెంపుల్ తిరిగి టెంపుల్ లోపలికి వెళ్తాం. అండ్ ఇక్కడ మీరు లైవ్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్గా టెంపుల్కి వచ్చే ముందు దర్శనం అయితే చాలు అనుకున్నాను. ఓకే, జ్యోతిర్లింగం దర్శనం అవుతుంది నాకు, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఫీల్ అయ్యా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైవ్లో చూసిన తర్వాత తెలిసింది మాకు ఇక్కడ స్పర్శ దర్శనం ఉందని చెప్పేసి. ఇది చూసిన తర్వాత అయితే ఇంకా డబల్ హ్యాపీ అయిపోయాను నేను, స్పర్శ దర్శనం అని చెప్పి. అండ్ ఇక్కడ మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు బాయ్స్ అందరూ టీ-షర్ట్ ఆర్ షర్ట్, అంటే పైన ఏమీ వేసుకోకూడదు, ఈవెన్ టీ-షర్ట్స్ ఆర్ బనియన్స్ కూడా వేసుకోకూడదు. సో అలానే వెళ్ళాలి దర్శనానికి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా స్పర్శ దర్శనం ఉంటుంది, నేను అసలు అనుకోలేదు మేము స్పర్శ దర్శనం ఉంటుంది జ్యోతిర్లింగానికి అని. అండ్ దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఒక్కొక్కరికి ఒక నాకు తెలిసి 5 seconds or 10 seconds లింగాన్ని టచ్ చేయిస్తున్నారు. మా అత్తయ్య గారికి, మా వైఫ్కి అండ్ పిల్లలకి, ఈవెన్ మా మామయ్య గారికి కూడా అలానే జరిగింది. బట్ నాకు మాత్రం అక్కడ ఎవరైతే పంతులు ఉన్నారో, పూజారి ఉన్నారో లోపల శివలింగం దగ్గర, అతను నన్ను అక్కడ కూర్చోబెట్టి లింగం పైన ఉన్న పూలు పళ్ళు ఇవన్నిటినీ నాతోటి క్లీన్ చేయించాడు. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను, అసలు ఇంత అదృష్టమా. ఓకే, ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే
ఈవెన్ ఇప్పుడు కూడా అసలు ఆ మూమెంట్ తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 3 minutes వరకు అయితే కూర్చున్నా, లింగం పక్కన కూర్చొని అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని క్లీన్ చేసి, నాతోనే క్లీన్ చేయించాను, నేనే క్లీన్ చేశాను కంప్లీట్గా. కొబ్బరికాయలు, పళ్ళు, పూలు అన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసాను అనమాట. సో వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేయడానికి అది కూడా నేనే చేశాను. లింగం మొత్తం టచ్ చేశాను, మొత్తం టచ్ చేసి మొత్తం క్లీన్ చేశాను. లింగాన్ని చేసిన తర్వాత ఈ విభూతి చేస్తారు కదా, విభూతి చేశారు. అంతవరకు అయితే నన్ను కూర్చోబెట్టారు అక్కడ. విభూతి చేసిన తర్వాత నన్ను పంపించేశారు. ఇక ఈ గుడి చరిత్ర, ఈ జ్యోతిర్లింగం కథ చెప్పుకోవాలంటే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లోనే విందాం. ఆయన కన్నా ఇంకా ఎవరు బాగా చెప్పలేరనే ఉద్దేశంతో ఆయన చెప్పిన కథని నేను ఇక్కడ అటాచ్ చేశాను మీకోసం. ఒకానొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివభక్తుడు, త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు, నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు, భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చెయ్యనివాడు, తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఇది చాలా కష్టం అండి. ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడు. లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది. కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండకపోవచ్చు అంటారు. అది వాళ్ళ భక్తి. వాళ్ళ భక్తి నీకేం తెలుసు, వాళ్ళని అలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది. ఆమె మహాసౌశీల్యవతి, భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. నువ్వు బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు, మళ్ళీ అటువైపుకి ఎందుకు పెడతావు? ఆయన అన్నాడు, పెదవి విరిచే కోవిదుండు. కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు. ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు. నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు యందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా వీల్లేదు. నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు. నేను అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. ఆమె వలన సంతానం కలుగుతారు కదా, కలిగినప్పుడు నన్ను అమ్మా అని పిలిస్తే నాకు చాలు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పినుభూతమై కూర్చుంటుంది. నాకు సంతానం అక్కర్లేదే, ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అంటావు, నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది, పెద్ద గొడవలవుతాయి, మనశ్శాంతి పోతుంది, శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు, కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు. ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది. నువ్వు చేసుకుని తీరవలసిందే. ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఆవిడకి ఒక లక్షణం ఉంది, ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములకు అర్చన చేసేది. అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత 101 శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ. అదొక నుయ్యని మీరు అనుకున్నా పెద్ద దోషం ఏం లేదు, ఒక విశాలమైన సరోవరం కలుపుతూ ఉండేది. ఇలా ఆవిడ 3 సంవత్సరములు 101 శివలింగాల్ని ఆరాధన చేసింది. ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న అని పిలిపించుకునే అదృష్టం వచ్చింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లాన్ని కంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని.
ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడి యందు మనస్సు పెట్టేసుకున్నాడు. నాకు బిడ్డనిచ్చిన వాడెవడో వాడిని, ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు. చాలు, కొడుకు కూడా పుట్టాడు, ఇంకా ఏమిటి, మెల్లిగా మనస్సుని ఈశ్వరుడు యందు చేర్చేయాలని ఈవిడ రోజు 101 శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తోంది. ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లాడికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి. వాడికో సంబంధం చూశారు, మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది. ఈ పిల్లాన్ని వివాహం చేశారు. మంచి కోడలు ఇంటికి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. వీళ్ళైతే ఈవిడ్ని గౌరవంగా చూశారు, కానీ వియ్యాలవారని ఒకరు ఉన్నారు కదా, వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు? ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి, కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు. మా వియ్యపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఆ వియ్యాలవారు కూడా ఈవిడ వియ్యపురాలని ఈవిడ్ని పిలిచేవారు. ఎంతైనా నేను వియ్యపురాలని కాను, కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు, చూశావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది వీళ్ళు. అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది. ఈవిడ అసూయ రోజు రోజుకి పెరిగింది. నా చెల్లెలైనటువంటి గుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణమేమి? ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది. ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రి వేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది. చంపేసి ఆ పిల్లవాడి శరీరాన్ని కోసేసింది ముక్కలుగా. కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది. అంటే ఎంత భావనా వ్యగ్రతని పొందేసిందో చూడండి. ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్ళి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా, దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం ముక్కలు పారేసింది. తెల్లవారింది, లేచింది. ఈలోగా తెల్లవారకట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో. ఈవిడేమో కూర్చుని 101 లింగాల్ని అర్చన చేస్తోంది. ఆ పిల్ల నిద్ర లేచి చూసింది, తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసి ఉంది. తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి. ఆవిడిది చూసి గొల్లుని ఏడుస్తోంది కోడలు. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఈ గుష్మ ఏడవదే అని చూస్తోంది. ఈ గుష్మ శివార్చన చేస్తోంది. ఆవిడంది, ఎవడా బిడ్డలనిచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు, వాణ్ణి ఆయన రక్షిస్తాడు, వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు. వాణ్ణి కోసినా కాల్చినా చంపినా వాడు బ్రతికి తీరుతాడు. వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు ఆపాలి? నేను వీడిని నమ్మి ఈ పూజ చేస్తానని 101 శివలింగాలకి పూజ చేసి 101 శివలింగాల్ని, ఆ పార్థివలింగాల్ని తీసి నూతిలో వేద్దామని వెళ్ళింది. నూతిలో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి. నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను. ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాడు. ఇది శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు. వచ్చేసి వాడు అన్నాడు, ఈవిడ అడగలేదు. వచ్చి, అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా, కత్తి పెట్టి పొడిచిందమ్మా, నాకు తెలివి వచ్చేటప్పటికి ఇంకా పొడి చేసింది, నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా, పెద్దమ్మ చంపింది, శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు. ఆవిడంది ముక్కు మీద వేలేసుకుంది. ముక్కు మీద వేలేసుకుని, ఒరే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాలుడు, వాడే తీసుకెళ్ళగలడు, వాడే బ్రతికించగలడు, వాడు నిన్ను రక్షించాడు. కొడుకు మీద చెయ్యేసుకుని, అక్క తప్పు నాన్న, పెద్దమ్మనలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపమో మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద చెయ్యేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి, కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి, 3 కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేట్టు ఆయన. ఇది విచిత్రం. పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధ్వని వినపడింది. పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. ఆ వాసుకి ఆ పదతాడమును తట్టుకోలేక జారిపోతున్నాడు. ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది. పరుగున వచ్చి, గుష్మ ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు. ఎందుకంది ఆవిడ. ఆయన తెల్లబోయాడు. ఈశ్వరుడు తెల్లబోయి, ఎందుకేమిటి, నీ కొడుకుని చంపేసింది అన్నాడు. కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణవో లోకానికి తెలిసిందండి ఆవిడ. మా అక్క చంపిందంట ఏంటి, చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో పారేసిన వాడిని ఎవరయ్యా బతికించారు, నువ్వు బతికించావు. ఇది లోకానికి తెలియాలి. ఎవడు చంపాడో తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు. ఈశ్వర, నీ పాదముల యందు భక్తి నాకు కృపచేయి. మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు, మా అక్క వల్ల కదా నీ యందు నాకు పూనిక కలిగింది. ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించండి. ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి. ఇంతటి మహాజ్ఞాని, త్రిపురాసుర సంహారం చేసిన వాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు. నిలబడిపోయి, అంతేనా అన్నాడు. అంతే, దింపే త్రిశూలం. ఫోన్లే కనపడ్డాను కదా, ఒక్క కోరిక కోరన్నాడు. అయితే ఒక్కటి అడుగుతాను, ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో, ఏ నూతులో రోజు 101 లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది. తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు. ఘుష్మేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు. నా పేరు ఈశ్వరుడు కాదు, ఘుష్మేశ్వరుడు అని ఘుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు. ఓం నమ శివాయ. ఇదండి శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగపు వెనుకాలన్న గుడి కథ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా అప్కమింగ్ వీడియో ఎల్లోరా కేవ్స్, మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర నుంచి మ్యాక్స్ ఒక 300 మీటర్స్ దూరంలో ఉన్న ఎల్లోరా కేవ్స్ ఇది. సో నా అప్కమింగ్ వీడియో మీకు రావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ శివకుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.